తన కన్న కూతురు ఎవరితోనో లేచిపోయిందని వాళ్ళ తల్లి 10 మంది దగ్గర చాలా అవమానపడింది. ఆ అవమానం తట్టుకోలేక తన కూతురునే చంపడానికి సుపారీ అయిపోయింది. కానీ చివరికి ఏమైందో తెలుసా? అయితే ఈ వీడియోని పూర్తిగా వినండి. ఒక అమ్మాయి వాళ్ళ తల్లికి లెటర్లో ఇలా రాసింది: అమ్మా, నేను ప్రేమించిన వాడితో వెళ్ళిపోతున్నాను, ఇక నుంచి నువ్వు ఒక్కదానివే ఉండు అని. ఆ విషయం తెలుసుకున్న వాళ్ళమ్మ చాలా బాధపడింది. అంతేకాకుండా ఈ విషయం ఊరంతా తెలిసింది. చాలా మంది ఆమె దగ్గరకు వచ్చి, నీ కూతురు ఏంటి ఇలా వెళ్ళిపోయింది, నీ కూతురు ఏంటి ఇలా చేసింది, మంచి కూతురునే కన్నావని ఆమెను అవమానపరిచారు. ఆ అవమానం తట్టుకోలేక వాళ్ళమ్మ చాలా ఏడ్చింది. అంతేకాకుండా నా కూతురు వల్లే నేను ఇంత బాధపడాల్సి వస్తుందని ఒక అతన్ని పిలిచి అతనితో ఫిజికల్గా మీట్ అయ్యి, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి అని అతనికి 50,000 ఇచ్చి మా అమ్మాయిని చంపాలి అని చెప్పి సుఫర్ ఇచ్చింది. అయితే అతను ఆమెతో కలిసిందే కాకుండా వాళ్ళ కూతురికి కూడా ఫోన్ చేసి, మీ అమ్మ నిన్ను చంపమని నాకు 50,000 ఇచ్చింది అని చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న తన కూతురు, మా అమ్మ నన్ను చంపడానికి ట్రై చేయడం ఏంటి అని అతనికి తిరిగి ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి, మా అమ్మనే నువ్వు చంపేసేయి, నేను చచ్చిపోయానని చెప్పేసి తోటలోకి పిలిచి మా అమ్మని కూడా చంపే అని చెప్పింది. అతను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిందా కాకుండా ఆ అమ్మ ఇచ్చిన డబ్బులు తీసుకొని వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి మీ కూతురు చనిపోయిందని చెప్పాడు. వాళ్ళ అమ్మ వచ్చి చూస్తే వాళ్ళ కూతురు బతికే ఉంది. ఈ లోపు ఇతను నవ్వుతున్నాడు, మా అమ్మాయి బతికే ఉంది, ఎందుకు అబద్ధం చెప్పావు అనే లోపే ఆమెని ఇతను చంపేశాడు. అనుమానాస్పదంగా కనిపించిన ఈ హత్య కేసు చాలా రోజుల తర్వాత బయటపడింది. మొత్తానికి అతన్ని పట్టుకున్నారు. చూసారా, తల్లి ఆగ్రహం కూతుర్ని చంపడానికి ప్రయత్నిస్తే కూతురు భయం తల్లినే చంపేలా చేసింది. రోజులు ఎటుపోతున్నాయో ఎవ్వరికి అర్థం కావట్లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తెలుసుకోవడానికి నా ఐడిని ఫాలో చేయండి. తప్పకుండా ప్రతి ఒక్క స్టోరీని మీకు అర్థమయ్యేలాగా తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.